బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో రేసింగ్ చేస్తూ యువత రెచ్చిపోతున్నారు. లాంగ్ డ్రైవ్స్, నైట్ రైడ్స్ అంటూ రోడ్లపై కొంతమంది యువకులు నానా హంగామా చేస్తున్నారు. బైకులపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమే కాకుండా ఎదుటివారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో రాత్రిపూట బైక్ రేసింగ్లు ఎక్కువ అవుతున్నాయి. రోడ్లపై స్టంట్లు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అయితే స్టంట్స్ చేసే వారిలో ఎక్కువగా టీనేజర్లు, మైనర్లు ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం. తాజాగా శనివారం అర్ధరాత్రి రాయదుర్గం ఐటీ కార్డర్ ప్రాంతంలో భారీగా బైక్ రేసింగ్ జరిగింది. వాహనాల రాకపోకలకు మధ్య బైకులపై స్టంట్లు చేస్తూ యువకులు హంగామా సృష్టించారు. అయితే తమ కళ్ల ముందే యువకులు ఇలాంటి ప్రమాదకర చేష్టలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ బైక్ స్టంట్ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. దీనిపై మరింత సమాచారం డెస్క్ నుంచి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. మొత్తంగా అయితే హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు బైక్ రేసింగ్లు, కార్ రేసింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్ మై, ఇప్పుడు హైదరాబాద్ లో చాలా హాట్ టాపిక్ గా మారుతుంది. అటు యువత రేసింగ్ విషయంలో చాలా తెచ్చిపోతున్నారు. ఇటు సోషల్ మీడియా వేదికలకు పోస్టులు పెడుతూ ఇటు లాంగ్ డ్రైవ్స్, లాట్ నైట్స్ లో రోడ్లపై యువతలు నానా హంగామా సృష్టిస్తున్నారు. బైక్లపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ ఇప్పటికీ తెలంగాణలో చాలా ప్రమాదాలు చూస్తున్నాం, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అయినప్పటికీ వాటన్నింటినీ పరిచయం పెట్టకుండా ఇటు యువత, ముఖ్యంగా యువత, టీనేజర్లు, ఇందులో టీనేజర్లు అయితే అసలు 18 సంవత్సరాలు నిండకుండానే వాళ్ళు లైసెన్స్ లేకుండా కూడా ఇలాంటి స్టంట్లు చేస్తున్నారు. దీనిపై పోలీసులు కూడా ఇప్పటికీ చాలా సార్లు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తల్లిదండ్రులు కూడా చెప్పి చేస్తున్నారు. దాదాపు 100 మందికి పైగా రీజన్లు ఇప్పటికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళని అదుపులో కూడా తీసుకొని విచారిస్తున్నారు. ఇలా చేయడం పై కూడా కౌన్సిలింగ్ జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. అటు టీనేజర్లు కావచ్చు, యూజర్లు. ముఖ్యంగా ఇక్కడ మనకు ఐటీ కారిడార్లకు సంబంధించి కేబుల్ బ్రిడ్జ్ మీద కావచ్చు, అటు ఐకియా దగ్గర కావచ్చు, ఇటు టీ హబ్ లాంటి ప్రాంతాల్లో శని ఆదివారాలు ఉంటాయి. అంటే ఈ వీకెండ్స్ లో ఏం జరుగుతుందంటే ఐటీ ఇంజనీర్స్ ఎవరు ఉండరు కాబట్టి వీళ్ళకి ఇది అడ్డాగా మారుతుంది. ఇటు హైదరాబాద్ లో ఉన్నట్టు గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, గౌలితుండి ఇలాంటి ప్రాంతాల్లో అయితే రేసింగ్లు బాగా జరుగుతున్నాయి. అదేవిధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా ఇవి జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు అదుపులోకి తీసుకొని విచారించి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెడుతున్నారు అంతే. వీళ్ళపై కొంచెం కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని అక్కడ స్థానికులు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఈ మధ్యలో రాష్ట్రంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. రోడ్డుకు సంబంధించి కార్లకు సంబంధించి కూడా జరుగుతున్నప్పటికీ వీళ్ళు కొన్ని కంపెనీతో కలిసి బెట్టింగ్లకు కూడా పాల్పడుతున్నారు. బెట్టింగ్లు పెట్టుకుంటూ మరీ రేసింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ఎన్ని ఫిర్యాదులు అందినప్పుడు పోలీసులు చూడనట్టుగానే వదిలేస్తున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు, అప్పటి వరకే ఇస్తున్నారు. కానీ ఇంకా కఠిన చర్యలు ఏం తీసుకోవడంతో ఈ మైనర్లు కూడా స్టంట్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ అయితే రాకేష్, దీనిపై ఎలాంటి చర్యలు చేపడితే ఇవన్నీ కూడా అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరైతే రేసింగ్ లో పాల్పడ్డారో వాళ్ళకి మాత్రమే కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తే ఏమన్నా అడ్డుకట్టపడే అవకాశం ఉంటుందా? అవును కిరణ్ మయ్య, అవగాహన కల్పించాలి. ఫస్ట్ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఏమి దానికి అవగాహన ఉండాలి. మరొకటి అవగాహన లోపం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అటు పోలీసులు కూడా తల్లిదండ్రులను పిలిచి చెప్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాకేష్, మొత్తంగా చూసుకుంటే ఎవరైతే ఈ వీకెండ్ రేసింగ్ లో పాల్పడుతున్నారో వాళ్ళందరూ కూడా మైనర్లు, అలాగే యువకులు మాత్రమే కనిపిస్తున్నారు. వాళ్ళకి బైకులు ఇచ్చి పంపిస్తున్నందుకు పేరెంట్స్ ని ఏ విధంగా వాళ్ళు కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటే వీళ్ళు
ఆపే అవకాశం ఉంటుంది. అయితే ఏం జరుగుతుందంటే అక్కడ పోలీసులు కూడా చెప్తున్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు వీళ్ళు ఆల్మోస్ట్ పోలీసులు ఇప్పటికే 100 మంది అసలు ఈ ఒక గత వారంలోనే 100 మందికి పైగా 100 మందికి పైగా తీసుకొని కౌన్సిలింగ్ ఇప్పించారు. అయినప్పటికీ హైదరాబాద్ లో చాలా యువత చాలా ఉంది కాబట్టి 100 మంది 200 మంది కాకుండా అందరికి అవగాహన కల్పించాలి. ఇటు మీడియా కానీ అటు పేరెంట్స్ కి కానీ ప్రతి ఒక్కరికి అదుపులోకి తీసుకొని చెప్పాలి. అటు తల్లిదండ్రులకు కూడా కఠిన చర్యలు ఉంటాయని వీళ్ళకి కఠిన చర్యలు ఉండేలా తీసుకోవాలి. ఎందుకంటే అవి రోడ్లు ఖాళీగా ఉండడం చేత పెద్దగా వీళ్ళపై ఫోకస్ చేయడం కాకపోతే వీళ్ళు సోషల్ మీడియా పెట్టే పోస్టులను బట్టి చాలా అందరికీ తెలుస్తున్నారు. అయితే రాకేష్, ఇప్పుడు ఈ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ వీడియోని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందా? కిరణ్ మాయి ఇప్పుడు దీనిపై డీసీపీ కావచ్చు అటు పోలీసులు కూడా మాట్లాడారు. ఏం చెప్తున్నారంటే కఠిన చర్యలు తప్పవు, వీళ్ళు ఎలాగైనా వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కూడా వాళ్ళు తెలిపారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.